ఖతార్కి అమెరికా వత్తాసు అన్నటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఏంటి అంటే ఇజ్రాయెల్ మీద ఖతార్ మండిపడింది, ఖతార్ మీద ఇజ్రాయెల్ మండిపడింది. హమాస్ తీవ్రవాదులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హిజ్బుల్లా తీవ్రవాదులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హౌతీ తీవ్రవాదులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి అసలు ఇప్పుడు వాళ్ళకి అన్ని వేల మందిని మెయింటైన్ ఎట్లా చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళందరి అకౌంట్లో పడుతుంది ఖతార్ దగ్గర నుంచి. ఖతార్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రపంచ ముస్లిం దేశాలందరి దగ్గర నుంచి 57 దేశాల నుండి వాళ్ళు ప్రతి ఏటా 10% వాళ్ళ దేశపు ఆదాయాల్లో వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవి తీసుకుని ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుందన్నటువంటి విషయాన్ని ఖతార్ విషయంలో ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తే, అబ్బెబ్బే ముందు అసలు నీ దగ్గర నీ బందీల సంగతి మాట్లాడుకో, వాళ్ళని విడిపించే ప్రయత్నం కూడా మేమే చేస్తున్నాం అని చెప్పి ఖతార్ అంటే ఇప్పుడు ఖతార్ని అమెరికా వెనకేసుకొస్తుంది. ఎందుకయ్యా అంటే తాలిబాన్లతో చర్చల్లో కానీ ప్రపంచంలో ఏ తీవ్రవాద సంస్థలతోనైనా సరే సంబంధాలు కలిగినటువంటి దేశం ఖతార్. కాబట్టి తీవ్రవాదులతో చర్చలు జరపాలంటే ఖతార్ మాత్రమే అమెరికాకి ఏజెంట్, అమెరికా తరపున బ్రోకర్ లాగా పనిచేస్తుంది, తీవ్రవాదుల తరపున బ్రోకర్లా పనిచేస్తుంది. కాబట్టి అమెరికా మాత్రం ఖతార్ని వెనకేసుకొస్తుంది.